తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భక్తి తత్వవేత్త, ప్రవచనకర్త దరహాస్ పాలకొల్లు గురుగారు. గురుగారితో మాట్లాడి రామాయణం గురించి ఎన్నో వివరాలు చెబుతూ ఉన్నారు, మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఒక్కొక్క భాగంలో మొత్తం 5 భాగాలుగా సిరీస్ మీరు తప్పకుండా చూడండి. ప్రతి ఒక్కటి కూడా మనకు అర్థమయ్యే రీతిలో విపులంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏవేవైతే ముఖ్య విషయాలు మనం తెలుసుకోవాలో అవి అయితే 2వ భాగం, 3 భాగాలు, అలాగే 4, 5 భాగాలుగా. మరి ఇవాళ ఏ అంశం గురించి చెబుతున్నారు? ఎందుకంటే రామాయణం గురించి ఎంత విన్నా మనకి తనివి తీరదు. మరి ఇవాళ మాట్లాడుకునే అంశం ఏమిటి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. రామాయణం చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా విశ్వామిత్రులతో పాటుగా రాముడు, లక్ష్మణుడు వెళతారు. ఎలా వెళ్ళారు, ఎక్కడి నుంచి ప్రారంభిస్తే గనక మిథిలకి చేరుకునే వరకు కూడా మొత్తం ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. మాటల్లో వివరిస్తారు. దశరథుడు పాపం 15 ఏళ్ల పిల్లవాడైనటువంటి రాముడిని, లక్ష్మణుని ఇద్దరిని విశ్వామిత్రుడితో పంపించాడు. కానీ ఏ భయం లేదని వశిష్ఠుడు కూడా చెప్పాడు. ఎందుకంటే విశ్వామిత్రుడికి అన్నీ తెలుసు, ఆయన లోకహితం కోసమే చేస్తున్నాడు అనే విషయం తెలుసు కాబట్టి విశ్వామిత్రుడితో పాటు పంపించమన్నాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడితో పాటు పంపించాడు. వీళ్ళందరూ అయోధ్య నుంచి బయలుదేరారు. వీళ్ళు ముగ్గురు అయోధ్య నుంచి బయలుదేరి, ఆయన సిద్ధాశ్రమం ఉంది విశ్వామిత్రుడి దగ్గర, ఆ సిద్ధాశ్రమం దాకా వెళ్ళాలి. ఈ దారిలో వెళ్ళాలంటే ముందు అయోధ్య సరయూ నది తీరంలో ఉంది కదా, సరయూ నదిని దాటుకుంటూ వెళ్తుంటే రాముడు ఎన్నిసార్లు విశ్వామిత్రుని పరిప్రశ్న చేశాడో చూడండి. అంటే ఇదే పరిప్రశ్న మనం మాట్లాడుకున్నాం కదా, క్వశ్చన్ వేస్తే వచ్చే ఆన్సర్ లోకహితార్థంగా ఉండాలి తప్ప పనికిమాలిన క్వశ్చన్స్ చేయకూడదు. రాముడు ఎప్పుడు పనికిమాలిన మాటలు మాట్లాడు. రాముడిని డిస్క్రైబ్ చేసేటప్పుడు 4 రకాలుగా చెప్తారు రాముడు మాటల్ని. స్మితభాషి, మితభాషి, పూర్వభాషి, అలా ఇలా రకాలుగా చెప్తారు అనమాట. ఏంటంటే నవ్వుతూ మాట్లాడతాడు, తక్కువగా మాట్లాడతాడు. పూర్వభాషి, అవతల వాడు మీరు వెళ్తున్నారు కూడా పక్కన తలకాయ తిప్పేసుకొని వేరే చోటుకి వెళ్ళిపోకుండా మా ఆయనే కలిసి ఎలా ఉన్నావురా అని అడుగుతాడట. అలా మాట్లాడేటటువంటి వాడు. అలా రాముడు మాట్లాడతాడు. ఆయన క్వశ్చన్ అడిగాడట విశ్వామిత్రుడు. గురువు గారు కదా, క్వశ్చన్ అడగచ్చు కదా, ఇది సరయూ నది ఉంది కదండి, సరయూ నది ఎక్కడి నుంచి వచ్చిందండి అని అడిగారట. చిన్నగా క్లుప్తంగా మాట్లాడుకున్నాం. సరయూ నది ఎక్కడి నుంచి వచ్చిందంటే శివుడి యొక్క ప్రస్తావన ఫస్ట్ టైం ఇక్కడ వచ్చిందనమాట. శివుడు కైలాసంలో ఉన్నాడు కదా, కైలాసంలో శివుడు ఉన్నటువంటి ప్లేస్ లో బ్రహ్మ అక్కడ ఉన్నప్పుడు బ్రహ్మ మానసం నుంచి ఒక సరోవరం పుట్టిందట. అదే బ్రహ్మమానస సరోవరము. బ్రహ్మమానస సరోవరం నుంచి ఒక నదిలా పారినటువంటి ట్రిబ్యూటరీ ఏదైతే ఉందో ఆ ట్రిబ్యూటరీయే ఈ సరయు. సరస్సు నుంచి వచ్చినది కాబట్టి ఇది సరయు. అలా వచ్చింది నాయన ఈ సరయూ నది అని చెప్పాడట. ఓకే, సరయూ నది నుంచి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు కలిసి ముందుకెళ్లారు. అలా ముందుకెళ్తే అక్కడ ఈ సరయూ నది ఆ పైనుంచి వస్తున్నటువంటి మందాకిని నది ఈ రెండింటితో కలుస్తుందట. కలుస్తున్నటువంటి ప్లేస్ లో ఆ ప్రదేశం ఏంటి అని అడిగారట. అడిగితే రాముడు అడిగాడు. అడిగితే నాయన ఇది అంగదేశము అన్నాడట. అంగదేశము అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ మళ్ళీ శివుడి గురించి చెప్పాడు ఆయన. ఏంటి, శివపార్వతులు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు శివుడి మీద సమ్మోహనాస్త్రం వేయడానికి మన్మధుడు ట్రై చేశాడట. మన్మధుడు ట్రై చేస్తే ఒక్కసారి 3వ కన్ను తెరిచేసరికి భస్మం అయిపోయాడు. భస్మం అయిపోతే ఏమవుతుంది, శరీరం లేదు కదా, అంటే శరీరానికి ఉండేటువంటి అంగములు లేవు కాబట్టి మన్మధుడికి అనంగుడు అని పేరు. అందుకే శివుడి యొక్క స్తోత్రంలో కందర్పదర్ప అంటారు. కందర్పుడు అన్న ఈ మన్మధుడే, మనస్సును మధించేటటువంటి వాడు మన్మధుడు. ఆ మన్మధుడికి అంగములు లేవు కాబట్టి ఆయన అనంగుడు అన్నారు. ఆయనకి శరీరం ఇచ్చినటువంటి ప్లేస్ మళ్ళీ తిరిగి శరీరం ఇచ్చేసాడట శివుడు. ఆ శివకటాక్షంతో ఆయనకు మళ్ళీ శరీరం దొరికిన ప్లేస్ ఏదైతే ఉందో అది అంగదేశము. ఈ అంగదేశమే మనం అంగవంగ కళింగ అని మాట్లాడుకుంటుంటాం కదా, ఆ అంగదేశమే ఈ అంగదేశం అట. సో ఈ అంగదేశాన్ని దాటారు. ప్రతి చోట కూడా ఇప్పుడు ఎలాగైతే నది చుట్టూ వెళ్తున్నారు కదా, ఇప్పుడు నది చుట్టూ సివిలైజేషన్స్ ఎలాగైతే వచ్చాయో అప్పుడు ప్రతి నది చుట్టూ కూడా అటు ఇటు ఆశ్రమాలు ఇవన్నీ ఉండేవట. వెళ్ళిన ప్రతి చోట ఋషుల్ని వీళ్ళందరినీ కలుసుకుంటున్నారు, అందరు ఆశీర్వాదాలు చూసుకుంటున్నారు. వీళ్ళందరూ ఋషులందరూ కూడా ఓ రాముడినేనా అంటున్నారు. ఎందుకంటే రామో నామ గుణైశ్వర, అందరూ రాముడి గురించి విన్నారు. అబ్బా ఇలాంటి రాముడు తీసుకొచ్చా విశ్వామిత్ర, థ్యాంక్ యూ అని చెప్పి అందరూ దండం పెట్టుకుంటున్నారట. అందరు ఆశీర్వాదాలు రామలక్ష్మణులు ఇద్దరు తీసుకుంటున్నారట. అలా ముందుకెళ్తున్నారట. అంగదేశం దగ్గర నుంచి మాలద దేశానికి వెళ్ళారట. మాలద దేశాన్ని కూడా దాటి అక్కడ గంగా నది ఎక్కడైతే అలా ఉప్పొంగుతోందో, గంగా నది చాలా ప్రవాహంగా వస్తుందట. గంగా నది ప్రవాహంగా వస్తుంటే ఆయన రాముడు అన్ని తెలుసు కదా ఆయనకి, తెలిసినా కానీ ఈ గంగాదేవి యొక్క అవతరణ ఎలా జరిగిందండి గురువు గారు అని అడిగితే విశ్వామిత్రుడు అప్పుడు గంగావతరణం చెప్పడం మొదలుపెట్టాడట. గంగావతరణము ముందు ఆకాశగంగ కదా, ఆకాశగంగనే వియద్గంగా అంటాం. వియద్గంగా అంటే మనకి భూవ సువహ అని మన గాయత్రి మంత్రంలో ఉంటుంది. భూ అంటే ఈ ఫిజికల్ వరల్డ్, భువ అంటే దానిపైన ఉన్నటువంటి వరల్డ్, దానిపైన ఉన్నటువంటి సువ. సో దేవతల వరల్డ్, దానిపైన కూడా ఇంకా లోకాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి. సో భూలోకంలోకి అంటే ఫిజికల్ ప్లేన్ లోకి ఆకాశగంగా మేనిఫెస్ట్ చేయించింది ఎవరు, భగీరథుడు. ఆయన మీ వంశం వాడే నాయన
గంగావతరణం అంటే ఆయన అక్కడ నుంచి పైన ఎక్కడో వియత్ గంగల ఆకాశంలో ఉంది. ఆకాశంలో ఉండడం అంటే ఏంటంటే అర్థం చేసుకోవాలి మనం. ఆకాశంలో మేరు పర్వతము దగ్గర అంటే హిమవత్ పర్వతం దగ్గర నుంచి మొదలైంది. మనం ఇప్పటికీ కూడా గంగోత్రి దగ్గరికి వెళ్తుంటాం, గంగ పుట్టిన ప్లేస్ అని. గంగోత్రి దగ్గర కాదు యాక్చువల్గా గంగ పుట్టింది, గంగోత్రి కానీ ఇంకా పైన ఇంకాస్త వెళ్ళాలి పైకి, అక్కడ గోముఖము అని ఉంటుంది. గోముఖ్ ట్రెక్ అని ఇప్పటికీ నడుస్తూ ఉంటుంది అనమాట. ఆ గోముఖం లాంటి ప్లేస్లోంచి గంగ వస్తుంటే అక్కడ నుంచి గంగోత్రి నుంచి ఇంకా కిందకి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అన్నమాట. కానీ ఈ గోముఖం కన్నా పైన ఇంకా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ గోముఖం ఇవన్నీ కూడా హిమవత్ పర్వతాల్లో ఉన్నాయి. ఆ హిమవత్ పర్వతం ఈజ్ నథింగ్ బట్ శివుని యొక్క జటాజూటము. ఆ వలయాకారంలో ఉన్నటువంటి పర్వతములే వలయాకారంలో గంగ చుట్టుకున్నటువంటి జటాజూటము. సో దానికన్నా పైన ఎక్కడి నుంచి వచ్చిందట, విష్ణుపాదముల నుండే పుట్టింది ఈ గంగ అంటారు కదా. అంటే విష్ణుపాదము అంటే అర్థం చేసుకోవాల్సిన శ్రవణ నక్షత్రం అండి. శ్రవణ నక్షత్రం అంటే ఈ పాలపుంతని మీరు తీసుకుంటే ఈ పాలపుంత అంతా కూడా ఒక ఇరుసు చుట్టూ తిరుగుతుంది. ఒక బాటం, ఒక టాప్ వేస్తే, బొంగరం వేస్తే ఎలా అయితే చుట్టూ తిరుగుతూ ఉంటుందో ఇరుసు ఒక యాక్సిస్ చుట్టూ తిరుగుతుంటుంది కదా. ఆ యాక్సిసే పాలపుంతకి ఏదైతే యాక్సిస్ ఉందో ఆ యాక్సిసే మేరుదండము అని చెప్పారు ఎక్కడెల కృష్ణాచారి గారు. ఆ మేరుదండము ఏంటంటే మేరు పర్వతం అంటుంటారని, హిమాలయం అంటే హిమాలయం ఎక్కడ ఉంది, మేరు పర్వతం ఎక్కడ ఉంది చూపించండి అంటారు. మేరు పర్వతం అంటే మనం అనుకున్నట్టు ఇప్పుడు ఏదో కొండగా ఉండడం కాదు. మేరు పర్వతం అంటే యాక్సిస్. ఈ భూమి అనేది ఏదైతే ఉందో ఒక యాక్సిస్ చుట్టూ తిరుగుతోంది. భూమికి ఆ యాక్సిస్ అనేది మేరు. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్టే ఈ గెలాక్సీ ఏదైతే ఉందో, మిల్కీ వే గెలాక్సీ ఏదైతే ఉందో అది కూడా ఒక ఇరుసు చుట్టూ తిరుగుతుంది. ద గెలాక్సీ ఈజ్ ఆల్సో స్వర్లింగ్ అరౌండ్ ఇట్. ఆ యాక్సిస్ ఏదైతే ఉందో అదే మేరు పర్వతం అంట. సో అక్కడ నుంచి చూసుకుంటే హైయెస్ట్ పాయింట్ లో ఉన్నది ఏంటంటే శ్రవణ నక్షత్రం. అందుకే వెంకటేశ్వర స్వామి పుట్టినటువంటి నక్షత్రం. ఆ శ్రవణ నక్షత్రము విష్ణుమూర్తి యొక్క స్వరూపం. ఆ శ్రవణ నక్షత్రం దగ్గర నుంచి వచ్చిందట ఈ గంగ. హైయెస్ట్ పాయింట్ కదా, ఆ పాలపుంతల్లో ఉన్నటువంటి హైయెస్ట్ పాయింట్ అనేటువంటి శ్రవణ నక్షత్రం నుంచి గంగాదేవి పుట్టిందట. అందుకే విష్ణు పాదముల యందు పుట్టినటువంటి గంగా, వియత్ గంగా, ఆకాశ గంగా అని చెప్పి ఆవిని త్రిపథ అంటారు. ఆవిని త్రిపథగా అంటే, త్రిపథగా ఆవిడకి ఎందుకు పేరు వచ్చిందంటే 3 లోకాలను తిరుగుతుంది. భువ సువర్ 3 లోకాల్లోనే ఆవిడ తిరుగుతుంది కాబట్టి. అలా అక్కడ ఉన్నటువంటి గంగను మీ ముత్తాత గారు అయినటువంటి భగీరథుడు నేలకు తీసుకొచ్చాడు. అందుకే గంగ ఇలా వెళ్తోంది అని గంగావతరణాన్ని శివుడి యొక్క ప్రస్తావన తీసుకొచ్చి చెప్పారు. చూడండి శివుడి ప్రస్తావన ఎన్నిసార్లు వస్తుందో. అలాగే కాస్త ముందుకెళ్ళంగానే ఈ గంగాదేవి గురించి చెప్తూనే శివుడు పార్వతి ఇద్దరు దాంపత్యంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి యొక్క దివ్య తేజస్సుని భగవంతు దేవతా స్వరూపాలు కూడా తట్టుకోలేకపోతే శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారట. ఇది విశ్వామిత్రుడు రాముడికి ఇలా చెప్తున్నాడని వాల్మీకి రామాయణంలో రాశారు. ఏంటంటే వాళ్ళిద్దరి శివుడి యొక్క పార్వతి యొక్క దివ్యమైనటువంటి తేజస్సు తట్టుకోలేకపోతుంటే దేవతలందరూ, స్వామి మీ తేజస్సు మేము తట్టుకోలేకపోతున్నాము, మీరు ఈ దాంపత్య జీవితాన్ని ఆపండి అంటే సరే నా రేతస్సు, నా వీర్యాన్ని ఎవరు భరిస్తారు అని చెప్తే భూమి భరిస్తుంది అంటే ఎవరు భూదేవి భరిస్తున్నట్టు కాదు, అంటే ఫిజికల్ ప్లేన్లోకి దిగి రావడం. సో శివుడి యొక్క తేజస్సు ఫిజికల్ ప్లేన్లోకి దిగి రావడము, అలా ఫిజికల్ ప్లేన్లోకి భూమిలోకి దిగి వచ్చేయడం వల్ల అక్కడ ఒక వెండి పర్వతంలాగా పుట్టడము, అంటే అగ్నిదేవుడు వాయువు ఇద్దరూ కలిపి ఆ రేతస్సును అలా ఆపడం వల్ల అక్కడ ఒక వెండి పర్వతం మెరిసిపోతుంటే అక్కడ శరవణము అనేటువంటి తటాకం పుట్టిందట. ఆ తటాకంలో బీజ రూపంలో ఉన్నటువంటి ఒక తేజస్సు ఉందట. ఇంకా పిల్లవాడు అవలా ఆ బీజ రూపంలో ఉన్నటువంటి తేజస్సును మళ్ళీ గంగాదేవి తన గర్భంలో పెట్టుకొని ఆ అగ్నిదేవత యొక్క వేడిని తట్టుకోలేకపోతే, నేను తట్టుకోలేను ఎక్కడ వదిలేయమంటారు చెప్పండి అంటే అక్కడే వదిలేయమని చెప్పారట. భూమి మీదే మళ్ళీ వదిలేయని చెప్తే మళ్ళీ జార్చి వేసిందట ఆ తేజస్సు. ఈసారి జార వేసినప్పుడు ఓ చిన్న పిల్లోడిలాగా పుట్టాడట. ఆయనే కుమారస్వామి. అందుకే శరవణము అనేటువంటి తటాకము దగ్గర పుట్టాడు కాబట్టి ఆయన మంత్రము శరవణ భవ. ఆయన పిల్లవాడిగా పుట్టాడు కాబట్టి కుమారస్వామి. పిల్లవాడిగా పుట్టాడు, పిల్లవాడు పాలు తాగాలి కదా, మరి పాలు తాగడానికి ఎవరూ లేకపోతే అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారు ఆరుగురు కృత్తికలు ఉంటే ఆ కృత్తికలు వెళ్ళి పాలివ్వమంటే 6 కృత్తికలు వెళ్ళేసరికి ఈయన 6 ముఖాలతో ఒకేసారి పాలు తాగడానికి రెడీగా ఉన్నాడట. ఆయన 6 ముఖాలతో పాలు తాగాడు కాబట్టి ఆయన పేరు షణ్ముఖుడు. ఆయన కృత్తికలతో పెరగబడ్డాడు కాబట్టి ఆయన కార్తికేయ స్వామి. ఇలా రకరకాలుగా కుమార సంభవాన్ని కూడా చెప్పాడట. అలా రామాయణంలోనే కుమార సంభవం ఉంది. ఇప్పటికీ కూడా ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కుమార సంభవాన్ని ఒకసారి చదువుకోమంటారు. కుమార సంభవం ఎక్కడెక్కడో కాదు, రామాయణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి ఇద్దరికి చెప్పాడని వాల్మీకి చెప్తున్నాడు. కుమార సంభవం కథ, గంగావతరణం కథ, ఇలా రకరకాల కథలు. అంటే
ఒక గురువు గారి వెనకాల శిష్యులు ఇద్దరు వెళ్తుంటే రాముడు నిజంగా అవతారమూర్తి అయినా ఎంతో వినయంతో గురువు గారి వెనకాల అలా ఉంటూ ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు తెలుసుకుంటున్నాడు. ఆయనకు తెలియాలని కాదు, ఆయన ద్వారా ఈయన ప్రశ్న అడిగితే ఆ వచ్చే సమాధానం మనకు తెలియాలి కాబట్టి ఇలా అన్ని విషయాలు తెలుసుకుంటూ వెళ్తూ అలా వెళ్తున్న రాముడు అలా ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఇంకో ప్లేస్లో ఆగారట. ఇంకో ప్లేస్లో అయితే ఈ ప్లేస్ ఏంటండి అని అడిగితే, నాయన ఇక్కడే నాయన నేను పుట్టింది, ఇక్కడ కుషుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు, ఆయన కుషుడు అనేటువంటి వంశంలో నేను పుట్టాను, కుషుడు కింద గాధి అనేటువంటి రాజు పుట్టాడు, గాధి కుమారుడును నేను కుషుడు అనేటువంటి వంశంలో పుట్టాను కాబట్టి నా పేరు కౌశికుడు అయింది అంటారు. కౌశిక్ అని అనుకుంటాం కదా పేరు. కౌశిక్ అనే పేరు అర్థం ఏంటంటే విశ్వామిత్రుడు. ఎందుకు? కుషుడు అనేటువంటి మహారాజు యొక్క వంశంలో పుట్టాడు కాబట్టి. ఈయన కూడా రాజక్షత్రియుడు కదా, రాజర్షిగా ఉండేవాడట. ఆయన ముందు రాజుగా ఉంటే మనకందరికీ తెలిసినటువంటి కథే. వశిష్ఠుల వారి ఆశ్రమానికి ఈయన వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికీ మధ్య అక్షౌహిణుల యొక్క సైన్యానికి వశిష్ఠుడు ఆ చిన్న ఆశ్రమంలో మొత్తం అందరికీ కూడా మృష్టాన్న భోజనం పంచభక్ష పర్వాణాలు పెట్టేశారట. ఈయన ఆశ్చర్యపోయాడట విశ్వామిత్రుడు. ఈ కథ అంతా చెప్తున్నాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి ఈ కథ చెప్తున్నాడట. ఎందుకంటే మహానుభావులు ఎవరవుతారు అంటే, నేను మంచి చేశాను, నేను ఎంత గొప్పవాడిని చెప్పుకునేవాడు కాదు. నాయన నేను ఒకప్పుడు తప్పులు చేశాను కానీ ఇప్పుడు మారిపోయాను అని తప్పు ఒప్పుకునేవాడు. విశ్వామిత్రుడు తప్పు ఒప్పుకుంటున్నాడు శిష్యుల దగ్గర. చిన్నవాళ్ళ మీద చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఆయన ఏం చెప్తే అదే కదా కథ. అయినా కానీ ఇలా వశిష్ఠుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అక్షౌహిణి సైన్యాన్ని భోజనం పెట్టేసరికి ఎలా పెడుతున్నాడు అని చూసేసరికి అక్కడ కామధేను ఉంది. నాయన కామధేను ఉంటే ఆ కామధేనువుని మీ దగ్గర కంటే నా దగ్గర ఉంచాలి, రాజుని కదా నా దగ్గర ఎక్కువ ఉపయోగపడుతుంది. లాజికల్గా చాలా ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను. దేవతలు ఇక్కడ ఉన్నారని నిర్ణయించారు కాబట్టి నేను ఇవ్వలేనని వశిష్ఠుడు చెప్తే నాకు అహంకారం పెరిగిపోయింది. రజస్సు పెరిగిపోయి సమానంగా ఎప్పుడైనా అవుతారని చెప్పి తపస్సు చేశాడట. తపస్సు చేసి ఆయన రాజర్షి అయ్యాడట. కానీ ఆయన రజోగుణంతో చేశాడు కదా, అంటే పోటీ కాంపిటేటివ్నెస్ కోసం చేశాడు కాబట్టి అది సరిపోలే బ్రహ్మర్షి పదవికి. సో ఆ తర్వాత మేనకను పంపించడం, మేనక వల్ల ఈయన తపస్సు మళ్ళీ భంగం అవ్వడం, అక్కడ దాని తర్వాత రంభను పంపించడం, తర్వాత రంభని ఈయన శపించడం, కామక్రోధములు జయించలేకపోవడం, కొన్ని వందల సార్లు అలా తపస్సు చేసి రాజర్షి పదవి తర్వాత బ్రహ్మర్షిగా అయ్యాను, వశిష్ఠుల వారు సమానంగా అయ్యాను, వశిష్ఠుల వారు అనుగ్రహించారు, ఇప్పుడు నాలో సత్వగుణం ఉంది అని తర్వాత చెప్పాడట విశ్వామిత్రుడు. ఎందుకు చెప్తున్నాడు అంటే విశ్వామిత్రుడు రామలక్ష్మణునికి తపస్సు ఎలా చేయాలో విశ్వామిత్రుడు చెప్తున్నాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు ఏం తక్కువ వాడు కాదండి. ఎందుకంటే గాయత్రి అనేటువంటి అమ్మవారి యొక్క గాయత్రి మంత్రం, ఇవాళ రోజు మనం చదువుకుంటున్నటువంటి గాయత్రి మంత్రాన్ని మంత్ర రూపంలో జనాలకు ఈ భూప్రపంచంలో వారికి అందించింది విశ్వామిత్రుడు. ఆయన దగ్గర నుంచి విశ్వామిత్రుడు అనేటువంటి వాడు ఈ ప్రపంచానికి గాయత్రిని అందించాడు. గాయత్రిని అందించిన వాడు ఏం తక్కువ వాడు కాదు కదా. సో త్రిశంకు స్వర్గాన్ని సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి వాడు. అయినా ఆయన యాగరక్షణ చేయగలిగిన రామలక్ష్మణులు ఎందుకు తీసుకొచ్చారు? నెపంతో పట్టుకొచ్చి ఈ కథలన్నీ చెప్పుకుంటూ ఒక అరణ్యంలోకి వెళ్ళారట. వెళ్తే అరణ్యంలో తాటక కనబడింది. తాటక వధ అందరికీ తెలిసిందే. రామలక్ష్మణులు ఇద్దరూ చేస్తున్న రాముడు ఒక్కసారి క్వశ్చన్ అడిగాడు, ఆడది కదండి చంపచ్చా అని అడిగాడు. లోక కంటకులైతే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకటే ధర్మం, చంపేయి అన్నాడట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అయ్యో ఆడవాళ్ళని ఏమనకూడదు, సూడో ఫెమినిజం తప్పు. ఎందుకంటే తప్పు చేస్తుంటే మగ అయినా ఆడైనా తప్పే. అది డిస్క్రిమినేషన్ లేకపోవడం, అది ఫెమినిజం, అది ఈక్వాలిటీ. సో ఆ ఈక్వాలిటీని ధర్మంగా పాటించినటువంటి వాడు రాముడు. లక్ష్మణుడు తాటక యొక్క 2 చేతుల్ని నరికేస్తే మొత్తం చుట్టూ పొగ గమ్మేసుకొని రాళ్ళు రప్పలు దుమ్ము ఉంటే శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో గమనించి శబ్దవేది అనేటువంటి విద్య ద్వారా రాముడు తాటకని చంపేశాడు. తాటకుని యొక్క కొడుకు అయినటువంటి మారీచుడు ఉన్నాడు, సుబాహుడు ఉన్నాడు, వీళ్ళిద్దరు ఉన్నారు. తర్వాత వాళ్ళని చంపాడు యాగ సంరక్షణలో. అది పక్కన పెడితే ఈ ప్రాసెస్ లో సిద్ధాశ్రమం చేరుకునే లోపు బల అతిబల విద్యని ఈయనకి ఇచ్చాడు. విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చాడని చెప్పారు వాచ్యంలో, లక్ష్మణుడికి ఇచ్చాడని చెప్పలా. కానీ లక్ష్మణుడికి ఇవ్వలేదని చెప్పలా. కానీ తర్వాత లక్ష్మణుడు వాడాడు అంటే అర్థం ఏంటంటే రాముడితో పాటు లక్ష్మణుడు నేర్చుకున్నాడు, ఇద్దరికీ ఇచ్చాడు అని. అయితే ఇక్కడ అస్త్రశస్త్రములు అంటే ఏంటంటే, శస్త్రములు అంటే జస్ట్ వెపన్స్, అస్త్రములు అంటే మంత్రముతో పాటు న్యూక్లియర్ వెపన్స్ అనుకోండి. సో అస్త్రములకి న్యూక్లియర్ వెపన్స్ ఎలాగైతే న్యూక్లియర్ కోడ్స్ ఉంటాయో, న్యూక్లియర్ వెపన్స్ ని వెయ్యడానికి రివోక్ చేయడానికి 2 రకాల కోడ్స్ ఉంటాయి. ఒకటే కోడ్ ఉంటే పొరపాటున నొక్కేస్తే వాడి వాళ్ళని వెనక్కి తీసుకురాకపోతే పెద్ద ప్రమాదం కదా. సో అస్త్రం వెయ్యడమే కాదు, అస్త్రాన్ని ఉపసంహరించుకోవడం కూడా నేర్పించాడు విశ్వామిత్రుడు. అలా అస్త్రాన్ని వేసి ఉపసంహరించుకోవడంలో విద్య తెలిసిన వాళ్ళలో చాలా తక్కువ మందిలో రాముడు ఒకడు. తర్వాత ద్వాపర యుగంలో అర్జునుడు కూడా ఉన్నాడు. అశ్వత్థామకు అస్త్రం వేయడం వచ్చు, కానీ చివరిలో అదే ద్వాపర యుగం చివరిలో అదే అవుతుంది. అశ్వత్థామ అర్జునుడు ఇద్దరు బ్రహ్మశిరోనామక బ్రహ్మాస్త్రాన్ని వేసినప్పుడు అర్జునుడు ఉపసంహరించుకుంటాడు. అశ్వత్థామకు ఉపసంహరించుకోవడం తెలియకపోయేసరికి అర్జునుడే
ఆ అస్త్రాన్ని కూడా ఉపసంహరించుకోవాల్సి వస్తుంది. అంతటి గొప్పవాడు అర్జునుడు. ఈ సినిమాల్లో చూపిస్తున్నట్టు ఫలానా కర్ణుడి కన్నా కూడా అర్జునుడు గొప్పవాడు కాదు అని చెప్పడము ఇదంతా కాదు. ఎందుకంటే లెక్క టాలీ చేసుకున్న భారతంలో 17:0 17 సార్లు అర్జున్ యుద్ధం గెలిచి కర్ణుడు ఒక్కసారి కూడా గెలలేదు. అదంతా వేరే లెక్క. కానీ అస్త్రాన్ని వేసి ఉపసంహరించుకోవడంలో త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో అర్జునుడు చాలా తక్కువ మంది ఉన్నారట. అలాంటి విద్యను కూడా నేర్పించారట. నేర్పించి యాగ సంరక్షణ కోసం సిద్ధాశ్రమానికి వెళ్తే, సిద్ధాశ్రమానికి వెళ్ళాక అక్కడ యాగ సంరక్షణ ప్రాసెస్లో రామబాణం, రాముడు మానవాస్త్రాన్ని వేసి మారీచుడిని 100 యోజనాల దూరం పంపించేశాడు. అందరూ అంటారు రామబాణాన్ని మారీచుడు తట్టుకున్నాడని. తట్టుకోలా. రాముడు అప్పుడు వేసింది మానవాస్త్రమే. ఇదే చెప్తాడు లక్ష్మణుడితో. మానవాస్త్రం ఏంటి ప్రయోగం? మానవాస్త్రం వేస్తే తగిలితే 100 యోజనాల దూరం వెళ్తాడు ఎవరైనా. అలా మారీచుడు దూరం వెళ్ళాడు. ఇంకా రాలావాడు మళ్ళీ. సుబాహుడు మిగతా రాక్షసులు వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరినీ చిరాకు వచ్చేసి చిరాకు రాముడికి రాకపోవడం కాదు, లక్ష్మణుడికి చిరాకు వస్తే రాముడు కూడా మిగతా బాణం సుబాహుడిని మిగతా అందరినీ చంపేశాడు. సో మారీచుడు 100 యోజనాల దూరం వెళ్ళిపోయాడు. ఎందుకంటే రాముడు ఆ బాణమే వేశాడు కాబట్టి. అలా యాగ సంరక్షణ చేసి యాగాన్ని పరిపూర్ణం చేశాక అక్కడ ఉన్నటువంటి మునులు వీళ్ళందరూ కూడా ఎంత యాగ సంరక్షణ చేశావు రామ లక్ష్మణ, చాలా ధన్యములు, చాలా ధన్యవాదములు అని చెప్పి, ఇక్కడే దగ్గరలో మిథిలా నగరం ఉంది, మిథిలా నగరంలో జనకుడు అనేటువంటి రాజు యాగం చేస్తున్నట, ఆ యాగంగా మనందరం వెళ్దామా అని అడిగి ఋషుల ద్వారా ప్రోక్తమైనటువంటి ఒక విషయాన్ని పట్టుకొని ఋషులు చెప్పారు, గురువు గారు కూడా సరే అన్నారు. కాబట్టి రామలక్ష్మణులు విశ్వామిత్రులతో పాటు ఈ ఋషులు కూడా కొంత దూరం మధ్యలో వచ్చారు. వీళ్ళందరూ కలిసి మిథిలా నగరానికి ప్రయాణం అయ్యారు. అలా మిథిలా నగరానికి ప్రయాణం అయినప్పుడు మిథిలా నగరం అవుట్స్కట్స్లో అహల్య గౌతమాశ్రమం ఎలా ఉంది, అక్కడ శాప విమోచనం జరిగిందని నిజంగా అహల్య రాయిలా ఉందా ఎలా ఉంది అనేటువంటి కథ. అలాగే ఆ లోపలికి మిథిలా నగరంలోకి వెళ్ళాక శివధనుర్భంగం ఎలా జరిగింది, రఘువంశం యొక్క కథ ఎందుకు చెప్పబడింది, సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది అనేటువంటిది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ అండి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.